హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద నదిలో నీరు కలుషితమైందని సాగుతున్న ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. బుధవారం ఆయన యూపీ అసెంబ్లీలో మాట్లాడుతూ కుంభమేళా గొప్పతనాన్ని తేల్చి చెప్పారు. సనాతన ధర్మం, గంగా నది, భారతదేశం, మహాకుంభమేళాపై నిరాధార ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. कि संगम और उसके आगे पीछे जो बीओडी है वो 3 या उससे कम है और डिजॉल्व ऑक्सीजन की मात्रा ये 8 और 9 से अधिक पाई जा रही, यानी संगम का जल स्नान करने लायक भी है और आचमन करने लायक भी है। जो लोग इसका दुष्प्रचार कर रहे हैं उन सबको इस बात को देखना चाहिए। भैंस है, गाय है या अन्य जानवर उसमें आते हैं, नहाते हैं, उसके कारण भी, उनके गोबर आदि के कारण भी इसकी मात्रा तेजी के साथ बढ़ती है। लेकिन प्रयागराज के संदर्भ में जो मैं आपको स्पष्ट करना चाहूंगा कि 12, 16, 20, 25, 30 जनवरी, 5, 10 और 13 फरवरी को जो सैंपल के परीक्षण लिए गए हैं उसमें संगम नोच पर फीकल कॉलीफॉर्म की मात्रा मानक के अनुरूप पाई गई है। ये उत्तर प्रदेश पॉल्यूशन कंट्रोल बोर्ड का है, जो 2500 MPN प्रति 100 ml से एक कम पाई गई है। इसका मतलब जो दुष्प्रचार कर रहे हैं केवल కుంభ మహాకుంభకు బద్నాం करने की साजिश का हिस्सा है। ఇది ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు చేసిన 56.25 కోట్ల మంది ప్రజల విశ్వపాలతో ఆడుకోవడమే అన్నారు. త్రివేణి సంగమంలోని నీరు స్నానాలు చేయడానికే కాదు, త్రాగడానికి కూడా పనికొస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఫికల్ బ్యాక్టీరియా నివేదిక తర్వాత కుంభమేళాను కించపరిచేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. నీటి నాణ్యతపై యూపీ పీసీబీ నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. బుధవారం నివేదికల ప్రకారం సంగమం వద్ద నీటిలో బీఓడి పరిమాణం 3 కంటే తక్కువగానే ఉందని, డిజాల్వ్డ్ ఆక్సిజన్ 8 నుంచి 9 వరకు నమోదైందని యోగి వివరించారు. దీని ప్రకారం సంగమంలోని నీరు స్నానాలకే కాదు, ఆచమనానికి కూడా అనుకూలమేనని స్పష్టం చేశారు. మహాకుంభమేళాలో ఇంకా 7 రోజులు మిగిలి ఉన్నాయని, బుధవారం మధ్యాహ్నం వరకు 56.25 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని సీఎం ప్రకటించారు. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీన్ని కూడా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ నేతలు బాధ్యత రాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం నేరమైతే తమ ప్రభుత్వం ఆ నేరాన్ని చేస్తూనే ఉంటుందని యోగి స్పష్టం చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.